వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బేబీ క్యాప్ని ఎలా తయారు చేయాలనేది నేర్పిస్తాను. ముందుగా నేను 2 కలర్స్ని తీసుకున్నాను, వైట్ పింక్ కలర్తో చేద్దాం. ఊల్ మొత్తం 150 గ్రామ్స్ తీసుకోండి. ఒకటైతే 1.50 mm లాస్ట్ వరకు దాన్నే వాడాను. అంటే మనం తీసుకున్న ఊలు అది సన్నగా ఉంటే ఒక హుక్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా లావుగా ఉందంటే కొంచెం పెద్ద హుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఒక్కటే ఉంటే దాంతోటే చేసేసుకోవచ్చు. ముందుగా స్లిప్ నాట్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 5 రింగ్స్ తీసుకుని రౌండ్గా ఫస్ట్ రింగ్లో ముడి వేసుకున్న తర్వాత 3 రింగ్స్ని సింగిల్ చైన్స్ 3 చేసి ఒక రింగ్లా చేసుకుంటూ అటువంటివి 5 రింగ్స్ చేయాలన్నమాట. ఆ హోల్లో 5 రింగ్స్ చేస్తున్నాను చూడండి. అదే టైప్లో 3 సింగిల్ చైన్స్ చేసిన తర్వాత దాన్ని ఒక రింగ్గా అలా చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక రింగు, అలా చుట్టూ 5 వస్తాయి. త్రీ చైన్స్ చేసుకొని నెక్స్ట్ ఒక్కొక్క రింగ్లోనూ 3 డబుల్ క్రోషేలు చేసుకోవాలి. 3 డబుల్ క్రోషేలు చేసిన తర్వాత ఒక సింగిల్ చైన్ చేసుకోవాలి. అలా చుట్టూ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాంట్లో లాస్ట్కి వచ్చిన తర్వాత అలా చూడండి ఎలా తీస్తున్నానో అలా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఒక్కొక్క రింగ్లోనూ ఒక్కొక్క డబుల్ క్రోషే ఒక రో చేసుకోవాలి, చుట్టూ ఒక లైన్ చేసుకోవాలి.
ఒక రౌండ్ అయిన తర్వాత ఇంకొక రౌండ్కి స్టార్ట్ చేసే ముందు 3 చైన్స్ చేసుకోవాలి. అలా ఒక్కొక్క దానికి 3 చైన్స్ చేసుకుంటూ అది చేసిన తర్వాత మనం చేసే మోడల్ని చేస్తున్నాను చూడండి. ఎక్స్ మోడల్ అనమాట. ఎక్స్లా కనిపిస్తుంది. డబుల్ క్రోషేలు 2 చేసుకోవాలి. ఆ 2 చేసిన తర్వాత డబుల్ క్రోషేలకి ఇవతల సైడ్ రైట్ సైడ్ ఉన్న 2 కింద ఉన్న డబుల్ క్రోషేలు దాటించి మళ్ళీ డబుల్ క్రోషేని ఎలా చేసుకోవాలి, నేను చేసేటట్టు అలా చేసుకోవాలి. అదే మనకి మోడల్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆ వీడియోని మీకు ఐకాన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ఇస్తాను. ఆ వీడియోది చూసి మీరు నేర్చుకుంటే ఓకే, నేర్చుకోకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, వస్తుంది. చాలా సింపుల్ అనమాట. ఎక్స్ మోడల్ అనమాట. ఇది న్యూ ప్యాటర్న్ అని చెప్పాను, కానీ ఈ ఎక్స్ మోడల్గా తీసుకుందాం మనం ఈ ప్యాటర్న్ని. అలా చేసిన తర్వాత ప్రక్కనున్న డబుల్ క్రోషేలో చూడండి, అలా డబుల్ క్రోషే చేసుకున్నప్పుడల్లా ఒక సింగిల్ చైన్ని చేస్తూ ఉండాలి మధ్యలో. అలా చేసిన తర్వాత మళ్ళీ అదే మోడల్ని 3 డబుల్ క్రోషేలు దాటించి చేసుకోవాలి. అలా ఆ రౌండ్ అంతా అలా చేసుకుంటూ వెళ్తే లైన్ పూర్తయిన తర్వాత ఒక్కొక్క రింగ్లోనూ ఒక్కొక్క డబుల్ క్రోషే చేసుకుంటూ అటువంటివి 3 రోస్ని తయారు చేసుకోవాలి. అది చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేస్తున్న మోడల్నే వేరే రోగా వేసుకోవాలి. అంటే 4 వస్తాయన్నమాట. నేను ఇవి స్కిప్ చేశాను కాబట్టి మీరు అవి గుర్తుపెట్టుకొని చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అన్నీ క్లియర్గా ఇస్తాను. డిస్క్రిప్షన్లో చూసుకుంటే మీకు ఎన్ని రోస్ వచ్చినాయి, అంటే ఎన్ని లైన్స్ వచ్చినాయి, ఏ లైన్లో ఏ మోడల్ వేసాను అనేది కొంచెం చిన్నగా చేసి చూపిస్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కమెంట్ చేస్తే నేను కమెంట్కి ఎట్లా మీ డౌట్ ఏంటనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లేస్ నుండి నేను కలర్ని చేంజ్ చేశాను. కొంచెం మోడల్గా కనిపించాలనే ఉద్దేశంతో కలర్ చేంజ్ చేసి చూడండి ఎలా వేస్తున్నానో. మనం చేసే ఎక్స్ మోడల్తోనే చేశాను. కలర్స్ని ఎలా చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటున్నాం అనేది అబ్జర్వ్ చేయండి. ఈజీనే.
ఆ వైట్గా ఉన్నదాన్ని అలా దాంతో మనం ఎలా అల్లుతున్నామో అల్లే దాంట్లో మధ్యలో ఇంక్లూడ్ కలిపేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా వెళ్తే ఇంకా నెక్స్ట్ మార్చుకుంటూ 2 ఊల్స్ మన చేసేదానికి వెంటనే ఉండాలి, ఎక్కడా వదిలేయకూడదు వాటిని. అది నేను ఎలా చేశాను అనేది మీరు చూసి ఆ విధంగా నేర్చుకోండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. చూడడం వల్ల మీకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఓన్లీ కలర్ మాత్రం చేంజ్ చేస్తున్నాను. అది మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, లేదా కలర్ ఏమి మార్చుకోను అనుకుంటే మార్చుకోకుండా పోయినా పర్వాలేదు. క్యాప్ ఎలా వచ్చింది అనేది మనకి ముఖ్యం అన్నమాట. కలర్స్ అనేవి మనం అట్రాక్టివ్గా ఉండడానికి మనం యూస్ చేస్తాము. అయితే నేను అన్ని లైన్స్ని నేను చెప్పట్లేదు, ముందు ఎలా చేశానో సేమ్ అలాగే డబుల్ క్రోషే లైన్స్ 3 చేసి మళ్ళీ ఇలా చేస్తున్నాను అనమాట. అది ఎండింగ్ వరకు దీన్ని ఎలా చేశాను అనేది మీరు చూసి తెలుసుకోండి.